టీవీ5 నాయుడు గారికి సంబంధించిన ఆ వీడియో ఒరిజినల్లా, ఫేకా అన్నది పక్కన పెడితే, అది చట్టపరంగా నేరం కాదు అన్నట్టు నేను ఫస్టే చెప్పాను. ఎందుకంటే వయసు 18 ఏళ్ళు దాటిన మైనారిటీ దాటినటువంటి మేజర్లు అయినటువంటి వాళ్ళు ఎవరు ఉండాలి, వ్యక్తిగత సంబంధం ఎట్టుండాలనేది వాళ్ళ ఇష్టం. ఇకపోతే నైతికత పరంగా అయితే ప్రశ్న వస్తుంది. కానీ ఆయన నైతికత పరంగా అయితే నా తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం తప్పేముందని ఎదురు ప్రశ్న వేశారు. ఆ మహిళ కూడా అదే ప్రశ్న వేస్తున్నటువంటి సందర్భం. ప్రజలు అది తప్పంటారా కాదంటారని ప్రజలు తేల్చుకోవాలి. కానీ అది సోషల్ మీడియాలో చర్చకు పెట్టినందుకు గాను వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి అంశం, పార్టీకి అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం చేసి పెద్దల దృష్టిలో పడితే పదవి ఉద్యోగం వస్తే ఆశపడి ఇష్టం వచ్చినట్టు సామాజిక మాధ్యమం దుర్వినియోగం చేసిన వైకాపా మద్దతుదారు చివరికి కటకటాల పాలయ్యాడంటూ విచిత్రమైనటువంటి వార్త రాసుకొచ్చింది. ఈనాడు గుంటూరు జిల్లా తెనాలి గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయం విలేకరులకు సీఐ నాయబ్ రసూల్ ఎస్ఐ ఆనంద్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం తన ఫోటోను దుర్వినియోగం చేస్తూ సామాజిక మాధ్యమంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జట్టి రేణుకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా బాపట్లకు చెందిన షేక్ సయ్యద్ ఆమె ఫోటోను తన సోషల్ మీడియా పోస్టులో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేసినట్టు గుర్తించి అతను అరెస్ట్ చేశారు. కాంపౌండర్గా పనిచేసే సయ్యద్ మొదటి నుంచి వైకాపా అభిమాని. గతంలో గచ్చిబౌలి దివాకర్ పేట ఒక నకిలీ ఫేస్బుక్ ఖాతాను ప్రారంభించాడు. దాని ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితా తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టేవాడు. ఆ ఖాతాపై రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులపై బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ఈ తరహా పనులకు పాల్పడదని స్పష్టం చేసి తదుపరి ఆ ఖాతా నిలిపేశారు. అనంతరం తన పేరిట మరో ఖాతాను సృష్టించి దాని ద్వారా జగనన్న సైన్యం, బాపట్ల నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు వంటి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలో వైకాపా వారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన తెనాలికి చెందిన జట్టి రేణుక ప్రతిష్ఠ దెబ్బతీయాలన్న ఆలోచనతో ఆమె ఖాతా నుండి ఫోటో డౌన్లోడ్ చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలతో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ కేసులో మరికొందరు వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలను గుర్తించామని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని సీఎస్ స్పష్టం చేశారు. నిందితుని తెనాలి న్యాయస్థానంలో హాజరుపరిస్తే న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకి తరలించారు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఇదివరకు పృథ్వీరాజు, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు వీళ్ళందరి పెట్టి కామాంధులు అని పెట్టి ఏ అమ్మాయి అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. అక్కడ ఏ అమ్మాయితో కూడా డైరెక్ట్గా పడుకుని ఉన్నదో, లేకపోతే కనుక కావులు ఇచ్చుకుని ఉన్నదో, ముద్దులు పెట్టుకున్నటువంటిదో, వంటగదిలో వెనక నుంచి చెయ్యేసిందో లేదు. వాళ్ళు మాటల్లో ఆ శృంగారం కనిపించింది. దాన్ని కామాంధులు అని ప్రొజెక్ట్ చేసింది ఇదే ఈనాడు జ్యోతి. ఇప్పుడు నీతులు చెప్తూ ఉండటం, లేకపోతే నైతికత గురించి ఉపన్యాసాలు ఇస్తుండటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.